అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అనంతపురం తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నూతనంగా ప్రవేశపెట్టిన తెలుగుదేశం విద్యార్థులు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క న్యూ ఓటర్ కొత్త నమోదు చేయించుకున్న ప్రతి విద్యార్థులు శ్రీ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని చూసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి. అలాగే విజనున్న నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు కానీ అలాగే కియా కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఎన్నో విశ్వవిద్యాలయాలు కానీ ఉపాధి కానీ కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన ప్రాధాన్యతమైన మొదటి ఓటు వేసి విద్యార్థులు కానీ యువత కానీ ఆయనకు మనము ముందుకు తీసుకువెళ్ళాలనేది కూడా కోరుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ అలాగే విదేశీ విద్య 10 లక్షలు కానీ తీసుకొని వచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కు తీసుకొని వచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందనేది కూడా తెలియజేస్తున్నాను. అలాగే హీరో హోండా కానీ సెల్కాన్ కానీ కియా కానీ జాకీ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలను మనకు తీసుకొని వచ్చి ఉపాధి కానీ కల్పించడంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఎంతో మనకి చేశారనేది కూడా మనం తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్తూ ప్రజలను కానీ అలాగే విద్యార్థులను కానీ మోసం చేయడం జరిగింది. విదేశీ విద్యను ఆపివేయడం జరిగింది. ఈరోజు విదేశాల్లో చదువుతున్న విదేశీ విద్యకు అర్హతులైన విద్యార్థులను ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డబ్బులు పడలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అనే పథకం తీసుకొని వచ్చి విద్యాలయాల్ని నేనేదో అభివృద్ధి చేస్తానని ఉత్తమ మాటలు చెప్తున్నాడు కానీ ఎక్కడా కూడా అభివృద్ధి జరిగిన దాఖలాలే లేవని కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన సభలకు వేల కోట్ల రూపాయలు దారపోస్తున్నాడు. అలాగే ఆ దారపోసిన డబ్బుల్ని సభలకు దారపోసిన డబ్బుల్ని విద్యార్థులకు పెడితే వాళ్ళ భవిష్యత్తు ముందుకు పోతుందని కూడా నేను తెలియజేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి నేను 2024లో నన్ను మళ్ళీ గెలిపించామని అడుగుతున్నాడు. నీకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తగిన శాస్త్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తారని కూడా తెలియజేస్తున్నాం. రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశే. మన విద్యార్థులు కానీ ఎక్కడికైనా పై మీ రాజధాని అని ఎక్కడ అడిగితే రాజధాని పేరు చెప్పలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారంటే చాలా బాధాకరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే ఈరోజు నువ్వు జాబ్ క్యాలెండర్ కూడా వదిలే పరిస్థితి లేదు. దాదాపు 4.5 సంవత్సరం అయితే ఉంది జాబ్ క్యాలెండర్ కూడా వదలలేదు నువ్వు. ఈరోజు
ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా ఆ ఉద్యోగ అవకాశాలు నువ్వు ఇది చేయడం లేదు, విడుదల చేయడం లేదు. ఎందుకు విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నారు. అవకాశాలు లేవు ఆంధ్రప్రదేశ్లో. గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నో కంపెనీలు తెచ్చి ఎంతోమందికి ఉపాధి తెచ్చారు. ఇక్కడ పెనగొండ కానీ, అలాగే శ్రీ సిటీ తిరుపతి కానీ, చిత్తూరు కానీ, కర్నూలు కానీ, విశాఖపట్నం కానీ ఎన్నో ప్రాంతాల్లో కంపెనీలని ఆహ్వానించి ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు ఒక్క కంపెనీ వచ్చే పరిస్థితి లేదు. ఉండే కంపెనీలని భయానో నయానో వాళ్ళని బెదిరించి బయటకు వెళ్ళగొడుతూ ఉన్న మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మీ అనుచరులు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, రావణ కాష్ట చేశారు మీరు ఆంధ్రప్రదేశ్ని. ఎక్కడ చూసినా దాడులు అనేది మరొక బీహార్ని చేశారనేది కూడా మేము తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే గమనించండి, ప్రతి విద్యార్థి యువత గమనించండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రాధాన్యమైన ఓటు వేసి మనము రాబోయే అభివృద్ధిని మనం సాధించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన పనులు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటికి రాడు. బయటికి వచ్చినా ఆయన పనులు చూసుకుంటాడు కానీ ప్రజల పనులకి పట్టించుకుంటే పాపాన పోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏ మగం పెట్టుకొని ఈరోజు ఓటు అడగడానికి వస్తారని కూడా మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 4.5 సంవత్సరం అయింది ఈరోజు కూడా రాజధానిని తేల్చలేని పరిస్థితిలో ఉన్నారు. పెట్టుబడులు ఎలా వస్తాయి, కంపెనీలు ఎలా వస్తాయి, మీకు రాజధాని చేసుకోలేదు. మేము వచ్చి మాకు ఏం మీరు న్యాయం చేస్తారనేది కూడా కంపెనీ ప్రతినిధులు అడిగే పరిస్థితి ఉందనేది కూడా మీరు తెలియజేస్తున్నారు. అలాగే నేను ఒకటే అడుగుతున్నా, మీ మంత్రులు కానీ మీరు కానీ దౌర్జన్యాలతో కంపెనీ ప్రతినిధులని బయటకు తరిమేస్తున్నారనేది కూడా తెలియజేసుకుంటున్నా. ఇలావన్నీ కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా విద్యార్థుల్లో కానీ యువతలో కానీ చైతన్యం తెచ్చి వారికి విజనున్న నాయకుడిని ఎన్నుకోమని కూడా తెలియజేస్తున్నాను.